రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన తెలుపుతున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతున్నారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఇటు ఎరువుల కొరతపై వినతి పత్రం ఇవ్వనున్నారు ఎమ్మెల్యేలు. మేము లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైపుల్యం, గవర్నమెంట్ వైపుల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టింది రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాక్షన్స్ మెడికల్ దగ్గర జరిగింది సంఘటన. ఇమ్మీడియట్గా ఎకరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసిటీస్ పోలీసు చేత లేకుంటే ఎక్కువైందండి. వీడియోలు మహిళా రైతులు పోలీసులు పట్టుకుని రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువైంది గుర్తు చేస్తాం. కమిషనర్ కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిక్షుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మన రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ తొక్కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టింది. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. ఆయన ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనే ప్రశ్న ప్రజలకు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే క్లెయిమ్ దట్ దే హావ్ డిస్బర్స్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ సీఎం నెవర్ కండెమ్స్ ఇట్. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఏం డ్రామా అండి. మధ్య రైతులు సపరేట్ ఒకరి పేరు మీద ఒకరు చెప్పుడు కాదు. ఇద్దరు కలిసి యూరియాలండి. దాని రాజీనామా చేయమనండి. మేము పోమండి. ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మంత్రి గారు ఇచ్చిన
డిపార్ట్మెంట్ ఎంత వస్తుంది, ఏం అవసరం లేదని ఒకే స్టేట్మెంట్ ఉన్నాయి కింద గ్రౌండ్ అసలు మనోళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి రెడీ టు అసెంబ్లీ ఆవరణలో అయితే బీఆర్ఎస్ నిరసనకు దిగింది. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అలాగే వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే ఇటు యూరియా కొరతపై అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వ్యవసాయ కమిషనర్ ఆఫీసు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? శాలిని, కొద్దిసేపటి క్రితమే శాలిని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఆవరణ నుంచి, అంటే అసెంబ్లీ రేపటికి వాయిదా పడడం తోటి వెంటనే అసెంబ్లీ హాల్ నుంచి ఆవరణ నుంచి నడుచుకుంటూ దాదాపుగా మనకి ఎల్బీ స్టేడియం ముందు నుంచి ఇక్కడ ఎల్బీ స్టేడియం కి ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం వద్ద కూడా నడుచుకుంటూ వచ్చి నిరసన తెలుపుతున్నారు. లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అయితే లోపల కమిషనర్ కార్యాలయం దగ్గర కూర్చొని అక్కడ బైఠాయించి ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉంది. రైతులకి యూరియా సకాలంలో ఇవ్వకపోవడం తోటి తీవ్ర ఆందోళనలో రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి కావాల్సినటువంటి యూరియా సకాలంలో తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఎన్నడూ కూడా రాష్ట్రంలో యూరియా కొరత రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. సో అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. కాబట్టి రాష్ట్రంలో యూరియా ఎంత అవసరం ఉందనేది కేంద్రానికి లేఖ రాయకపోవడం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోటి మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి సమస్య వచ్చిందనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో వరదల వల్ల ఇవాళ రైతులు అనేక మంది తీవ్ర ఇబ్బందులు వేసిన పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. దానికి తోడు సకాలంలో యూరియా కూడా లేకపోవడం తోటి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క యూరియా కేంద్రాల దగ్గర ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడుతున్నారు. రోజుల తరబడి చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్ కార్డులు లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రోడ్లపైకి వచ్చి రైతులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మాకు యూరియా కావాలి అని చెప్పేసి. కానీ ఒక్క యూరియా బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగానే అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ యొక్క యూరియా కొరత పైన వాయిదా తీర్మానాలు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దాంతో పాటుగా ఇక వాయిదా, అంటే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వెంటనే రేపటికి 9 గంటలకు వాయిదా పడడంతో అసెంబ్లీ మెయిన్ హాల్ నుంచి ఆవరణ నుంచి నడుచుకుంటూ నేరుగా ఈ యొక్క ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ఇటు హరీష్ రావు నేతృత్వంలో, కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నడుచుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకుంటూ నిరసన తెలుపుతూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం లోపల ప్లకార్డ్స్ తోటి నిరసన తెలుపుతున్నారు. సో కమిషనర్ ని కలిసి ఖచ్చితంగా కమిషనర్ కు ఒక విజ్ఞప్తి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే యూరియా కొరత ఉండడం వల్ల చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇవాళ రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ అధికారుల పైన కూడా తిరగబడే పరిస్థితి దాపురించిందంటే పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. దానిలో భాగంగానే ఖచ్చితంగా రైతులకి ఇప్పుడు చాలా వరకు కొన్ని మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి అవసరం ఉంది. కానీ ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వంతోటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు? అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 54 సార్లు ఢిల్లీకి పోయాడు తప్ప ఎన్నడూ కూడా ఆ వ్యవసాయ శాఖ మంత్రితోటి అపాయింట్మెంట్ తీసుకొని భేటీ అయ్యి రాష్ట్రానికి కావాల్సిన యూరియా పైన మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి యూరియా కొరత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా యూరియా సకాలంలో రైతులకు ఇచ్చేంత వరకు కూడా, మనకి రాష్ట్రానికి కావాల్సిన యూరియా కేంద్రం నుంచి తెప్పించేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సభలో వాయిదా తీర్మానాలు ఇస్తుంటాం. దాని తర్వాత నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చారు. లోపల కమిషనర్ ని కలిసి ఆయనకి వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.